నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ కొత్త కోడలు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? మధ్యాహ్నం భోజనాల వేళ అయింది. కోడలు సుమ వంట పని పూర్తి చేసి అన్నీ టేబుల్పై సర్ది తన అత్తగారిని భోజనానికి పిలవడానికి వెళ్ళింది. అత్తగారు ఫోన్లో తన కూతురుతో మాట్లాడుతుంది. ఈరోజు కూడా కూరల్లో ఉప్పు తక్కువ అయింది. ఆ చపాతీలు అయితే లావుగా వచ్చాయి. అసలు తనకు ఏ పని చేత కావడం లేదు అంటూ కోడలు సుమ గురించి కూతురికి చెబుతూ ఉంది రమణమ్మ. ఈ విషయమేదో నాకే చెప్తే అయిపోతుంది కదా. కూతురికి ఫోన్ చేసి నాపై చాడీలు చెప్పాలా? అయినా ఇంట్లో ఎవరి టేస్టులేంటో నాకు మాత్రం ఏం తెలుసు, పెళ్ళై కొన్ని రోజులేగా అవుతుంది అని మనసులో అనుకుంది సుమ. అయినా పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి వచ్చిన నేను అత్తగారింట్లో ఉన్న పద్ధతులు, వారి టేస్టులు అన్నీ తెలుసుకోవాలి అంటే నాకు టైం పడుతుంది కదా. అయినా నేను మా పుట్టింట్లో ఏవైనా పనులు చేసినప్పుడు వాటిలో పొరపాట్లు దొర్లితే మా అమ్మ వచ్చి నాకు చెప్పేది. కానీ మా అత్తగారు మాత్రం నా పనిలో లోపాలు అందరికీ నాపై చాడీలు చెప్పంది. ఈవిడకు తిండి సహించదు కాబోలు అనుకుని మరింత జాగ్రత్తగా పనులు చేయడం మొదలుపెట్టింది తను. ఎంత జాగ్రత్తపడి చేసినా కూడా అత్త ఏదో ఒక వంక పెడుతూనే ఉంది. తను ఏ పని చేసినా అందులో ఏదో ఒక వంకను వెతకడానికి దానిని తీసుకువెళ్ళి పక్కింటి వాళ్లకు, కూతురికో, ఎదురింటి వాళ్లకో లేదా ఇంట్లో వాళ్లకు ఇలా ఎవరికో ఒకరికి చెబుతూ ఇప్పుడు గుణుగుతూ కూర్చుని ఉండేది. దీంతో మా ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోయింది. సుమ పని చేసిన తర్వాత ఆ పని ఎలా పూర్తి చేసిందో చూడడానికి అత్తగారు వచ్చి చెక్ చేసి దాంట్లో ఉన్న లోపాలను గట్టిగా అందరికీ వినపడేలా వేలెత్తి చూపించేది. కానీ సుమ మాత్రం ఏమీ అనకపోయేది. కొత్త కోడలు కదా. కానీ అత్తగారిపై ఏదో మూల లోపం, కోపం ఉండేది. దాంతో తన అత్తగారిని అమ్మలా భావించేది కాదు. అందుకే తన పని చేసుకుని మిగిలిన సమయం తన రూములో గడిపేది. ఇది అత్తగారికి ఏమాత్రం నచ్చలేదు. ఒకరోజు రమణమ్మ ఇంటి పక్కగా ఉండే సుశీలతో మాట్లాడుతూ, వదిన ఏం చెప్పను నా కష్టాలు. మా కోడలు నన్ను అస్సలు సరిగ్గా పట్టించుకోదు. నేను ఆమెను కూతురిలా చూసుకోవాలనుకుంటాను. కానీ నన్ను ఆమె అమ్మలా చూడదు. నాతో సరిగ్గా మాట్లాడదు. ఏదో అంటి ముట్టనట్టుగా ఉంటుంది. తన పని ఏదో తను చూసుకొని రూంలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ చూడు, ఇల్లంతా ఎలా పడిందో. ఎక్కడ సామాన్లు అక్కడ. ఇక్కడ చెప్తా అక్కడ అలాగే ఉంటుంది. ఏ పని నీటుగా చేయదు. అసలు మీకు ఈమె పుట్టింటి వాళ్ళు ఏ పని అలాగే పెద్దవాళ్లతో ఎలా ఉండాలి అనేది ఏ సంస్కారం నేర్పించలేదు అని తన బాధనంతా వెళ్ళగక్కుంది. లోపల నుంచి కోడలు వట్టి తీసుకురావడం గమనించి రమణమ్మ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. సుమ వాళ్ళిద్దరికీ టీ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళబోయింది. అప్పుడే సుశీల సుమను పిలిచి, ఆగమ్మా, కాసేపు మాతో పాటు కూర్చో, నువ్వు కూడా టీ తెచ్చుకు, ముగ్గురం కలిసే తాగుదాంరా అని పిలిచింది. సరే ఆంటీ అని సుమ టీ తీసుకొచ్చుకొని అక్కడే వాళ్ళ పక్కగా కూర్చుంది. కాసేపు సుశీల ఆ మాటలు ఈ మాటలు మాట్లాడిన తర్వాత, సుమా, నేను నీతో ఒక విషయం చెప్తాను, నువ్వు ఏమీ అనుకోవుగా అన్నది. అయ్యో అదేం లేదండి, ఏంటో చెప్పండి. మరేం లేదు సుమా, పొద్దున్నే మీ ఆయన రాకేష్ మామగారు ఎవరి పనుల మీద వారు ఉదయాన్నే వెళ్ళాలంటే సాయంత్రం గాని తిరిగిరారు. రోజంతా నువ్వు మీ అత్త దగ్గరే ఇంట్లో ఉంటావు. మీ ఇద్దరు అత్త కోడలు మంచిగా ఉంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరికీ బోర్రాదు కదా. అత్త కూడా అమ్మలాంటిదే కదా. తననేమి అమ్మలాగా అనుకొని ఫ్రీగా ఉండొచ్చు కదా అనగానే సుమ అన్నది, నన్ను క్షమించండి ఆంటీ. అమ్మలాగా ఉండడం, అమ్మ ప్రేమతో ఇప్పటికీ సమానం కాదు. రెండిట్లో చాలా తేడా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు నాకు పెళ్ళికి ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉండేవి. కానీ వాటిని మా అమ్మ సరిదిద్ది, ఇది కాని మా అత్తగారు ఆ చిన్న పొరపాట్లలోని చారడంత చేసి అందరి ముందు నన్ను హేళన చేసి తిడుతూ ఉండేది అనగానే రమణమ్మ, నేను ఎప్పుడు అన్నాను, ఎవరితో అన్నాను అని గట్టిగా అన్నది. అప్పుడు సుమ అన్నది, మీరే అన్నారు. నాకు తప్ప అందరితో నా పొరపాట్లను చెప్తూ ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంది.
నేను అయినప్పుడు ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సింది నేనే. అయినప్పుడు ఆ విషయం మీరు నాకు తప్ప అందరికీ చెప్పడం ఎంతవరకు సమంజసం? అలా అందరికీ చెప్పినా నా గురించి చెడు చేయడం భావ్యమేనా? అప్పుడు రమణమ్మ ముఖం చిన్నబుచ్చుకుంది. అప్పుడు సుశీల అన్నది, రమణ నువ్వెందుకు ఏంటి ఇంటి విషయాలందరికీ చెబుతావు? ఏమొస్తుంది దానివలన? అదేదో నీ కోడలికి సముదాయించి చెప్పు. అలా కాదమ్మా, ఇలా చేయాలి అని మెల్లిగా అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ సమస్యలు పొరపచ్చాలు ఉండవు కదా. అయినా మనం ఒకప్పుడు కొత్త కోడళ్ళని ఈ పరిస్థితులను దాటి వచ్చినవాళ్ళమే. అయినా కూడా మనకు జరిగినది కోడళ్ళ పట్ల ప్రవర్తిస్తాం. ఒకప్పుడు మనకు బాధగా అనిపించినది ఇప్పుడు మనం ఇతరుల పట్ల ప్రవర్తిస్తాం. ఇది మార్చుకుంటే మన జీవితం బాగుంటుంది రమణ అన్నది సుశీలతో. అప్పుడు రమణమ్మ ఏం మారుతారులే, వదిన చెప్తుంది. అయినా ఈ పనులన్నీ పెళ్ళికి ముందే నేర్చుకుని రావాలి. పెళ్ళయ్యాక మనం చెప్తూ కూర్చోవాలా ఏంటి అని గొనుగుతుంటే ఇక ఈవిడ మారదు అని సుమ లోపలికి వెళ్ళిపోయింది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.